Hey everyone, good morning. So let me move on to the topic. Let me share my screen. So in the previous class, మనము దీని గురించి డిస్కస్ చేసాము లైక్ లైనక్స్ అండ్ ఎస్పెషల్లీ ఒక EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ విల్ బి దేర్ అంటే స్టోరేజ్ అండ్ నెట్వర్క్ అండ్ మిగతా వాటివి ఎలా క్రియేట్ చేయాలి and basic functionality. So today we are going to discuss about some sort of additional details. So ఒక్కొక్క ఫంక్షన్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఎస్పెషలీ మనం కమింగ్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ మనకు ఏ ఫంక్షన్స్ మనకి మేజర్గా ఉపయోగపడతాయి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద డాష్ బోర్డ్. సో ద డాష్ బోర్డ్ అనేది క్లియర్గా మనకు మన ఇన్స్టాన్సెస్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి విజిబిలిటీ కోసం ఉపయోగపడుతుంది. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఇన్స్టాన్సెస్ ఆర్ రన్నింగ్. సో మీరు ఈ రన్నింగ్ అనేది క్లోజ్ చేస్తే మనకు మామూలుగా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అయినా కూడా అన్ని రన్నింగ్లో ఉండవు, కొన్ని స్టాప్ అయి ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా మనకు ఎంక్వైరీ వచ్చినప్పుడు ఏదైనా ఒక టికెట్ వచ్చినప్పుడు
ఓకే. సో, వి నీడ్ టు చెక్ ఇట్ ఔట్. రన్నింగ్ అని కాకుండా మామూలు ఫిల్టర్, వితౌట్ ఫిల్టర్ అనేది సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అనేవాడు స్పెసిఫిక్‌గా మనకొక ఇన్‌స్టాన్స్ ఐడీ ఇచ్చినప్పుడు, లేదంటే మనకేదైనా ఒక టికెట్ ఒక ఇన్‌స్టాన్స్ ఐడీతో ఫైండ్ ఔట్ చేసినప్పుడు, సెర్చ్ విత్ ఇన్‌స్టాన్స్ ఐడీ. డోంట్ రిలై ఆన్ నేమ్స్. పొరపాటున కూడా నేమ్స్‌తో సెర్చ్ చేసి ఏ ఆపరేషన్ కూడా చేయకండి. ఎందుకంటే చాలా వరకు ఎలా ఉంటాయంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ ఇది ప్రొడక్షన్ అనుకోండి. డెమో 2 అండర్ లైనక్స్. సేమ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు క్యూఏ ఎన్విరాన్మెంట్, డిఏ ఎన్విరాన్మెంట్ కూడా వాడు నేమ్ ఎలా కన్వెన్షన్ ఇస్తారంటే డెమో 2 అండర్‌స్కోర్ లైనక్స్ -dr -QA -టెస్ట్ అని రకంగా ఇస్తారు. సో, పొరపాటున కూడా ఒక సర్వర్ బదులు ఇంకో సర్వర్‌లో ఆపరేషన్స్ యాక్టివిటీస్ ఏదన్నా కానీ అది యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, రీబూట్ చేయడం కానీ చేస్తే దట్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ జాబ్. సో, అందుకోసమని ఒకటికి 2 సార్లు. సో, నేమ్ ఈస్ నాట్ ద ఫైనల్ వన్. వి నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఇన్‌స్టాన్స్ ఐడీ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రైమరీగా ఉంటుంది. లేదు అది అనుకోకపోతే వి నీడ్ టు గో విత్ ఐపీ అడ్రెస్. సో, యూజువల్‌గా మనకు ఏ రకంగా ఉంటుందంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఏదైనా టికెట్ వచ్చినప్పుడు యూ ఆర్ గోయింగ్ టు గెట్ విత్ ఇన్‌స్టాన్స్ ఐడీతో ఉంటుంది. ఆ ఇన్‌స్టాంట్ ఐడీతోనే మనము మూవ్ ఆన్ అవుతాము. సో, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ పికింగ్ అప్ ద టికెట్స్. సో, రైట్ నౌ లెట్ ఇట్ బి ఐ గాట్ ఎ 1 టికెట్ స్టేటింగ్ దట్ ఈ పర్టిక్యులర్ సర్వర్ అనేది స్టాప్ అయ్యి ఉంది. ఓకే. స్టార్ట్ చేయమని ఐ గాట్ ఎ టికెట్. సో, ఫస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్. ఫస్ట్ యూ నీడ్ టు సెర్చ్ లెట్ ఇట్ బి మనకి ఇక్కడ 4, 5 లేకపోతే 100 ప్లస్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. సెర్చ్ విత్ ఇన్‌స్టాన్స్ ఐడీ. వన్స్ సెర్చ్ అయిన తర్వాత వి నీడ్ టు సెలెక్ట్ ద ఇన్‌స్టాన్స్. మేక్ ష్యూర్ వి నీడ్ టు సెలెక్ట్ ద ప్రాపర్ ఇన్‌స్టాన్స్. గో టు ద ఇన్‌స్టాన్స్ స్టేట్. సో, ద ఇన్‌స్టాన్స్ స్టేట్ అనేది ఎస్పెషల్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ దీస్ 4 టర్మినాలజీస్ ఓన్లీ. లైక్ స్టాప్, స్టార్ట్, రీబూట్, hibernate instance and terminate. Okay, hibernate instance is a totally into the advanced level. మేజర్గా మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేయము. ఓకే. సో, స్టార్ట్ చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా, రీబూట్ చేయాలన్నా టెర్మినేట్ ఈజ్ నథింగ్ బట్ ద టర్మినాలజీ కాల్డ్ డిలీట్. పొరపాటున కూడా మీరు డిలీట్ అనే ఆప్షన్ ట్రిగ్గర్ చేయకూడదు. సో, మేక్ షూర్ దట్ ఓకే యూ నీడ్ టు గో విత్ స్టాప్, స్టార్ట్, రీబూట్. టెర్మినేట్ అనేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇన్ఫ్రా టీమ్ లేకపోతే లైనక్స్ టీమ్ కానీ, యూనిక్స్ టీమ్ కానీ, ఏడబ్ల్యూఎస్ టీమ్ కానీ చేయదు. సో, దెర్ ఈస్ అ వన్ టీమ్ కాల్డ్ డీకమిషన్ టీమ్ ఆర్ బిల్డ్ టీమ్. మనకి జనరల్గా మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లు ఎలా ఉంటాయంటే ఎవ్రీ కంపెనీలో దెర్ ఈస్ అ వన్ టీమ్ కాల్డ్ బిల్డ్ టీమ్ ఆర్ డీకామ్ టీమ్ అంటారు. డీకమిషన్ టీమ్. సో, ఈ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లైక్ క్రియేషన్ అండ్ డిలీషన్ ఈ 2 యాక్టివిటీసే మేజర్‌గా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దిస్ సర్వర్ అంటే డైరెక్ట్‌గా వాళ్ళు డిలీట్ చేయరు. సో, వాళ్ళ క్లయింట్ దగ్గర మాట్లాడుకొని పేమెంట్ అంతా క్లియర్ అయిపోయి పెండింగ్ అమౌంట్ ఏదన్నా ఉన్నా అన్ని క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆ ప్రొడక్షన్ సంబంధించి ఆ స్టోరేజ్ గానీ, నెట్వర్క్ గానీ వన్ బై వన్ ఈ రకంగా డిలీట్ చేసుకుంటూ వస్తారు. విత్ అ కోఆర్డినేషన్ ఆఫ్ స్టోరేజ్ టీమ్, నెట్వర్క్ టీమ్, మానిటరింగ్ టీమ్. ఎందుకంటే మనం డిలీట్ చేసిన తర్వాత దీనిపైన ఉన్న మానిటరింగ్ కూడా మనం స్టాప్ చేయాలి. చేయకపోతే మీకేమవుతుంది యువర్ కీప్ ఆన్ గెట్టింగ్ సర్వర్ ఈస్ డౌన్, సర్వీసెస్ ఆర్ నాట్ కనెక్టింగ్, పోర్ట్ ఈస్ డౌన్ ఈ రకంగా మనకు అలర్ట్స్ అనేవి వస్తాయి. సో, దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ద సర్వీసెస్ ఆర్ ఎనేబుల్డ్ ఆర్ ఇట్ షుడ్ బి ప్రాపర్ డైరెక్షన్. సో, ఇక్కడ ఏంటంటే డీకమిషన్ టీమ్ అనేది సెపరేట్‌గా ప్రతి ఒక్క కంపెనీలో సెపరేట్‌గా ఉంటుంది. ఆర్ సమ్‌టైమ్స్ దే ఆర్ కాలింగ్ యాస్ ఎ బిల్డ్ టీమ్ ఆల్సో. సో, నేమ్ కన్వెన్షన్స్ అనేవి తేడాగా ఉండొచ్చు. బట్ ద పీపుల్ ఆర్ సేమ్. సో, లేదు మనం మనకు మాక్సిమం మనకొచ్చే రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే యూ నీడ్ టు స్టార్ట్, స్టాప్ ఆర్ రీస్టార్ట్. ఈ 3 ఆపరేషన్స్ మాత్రమే మనకు మేజర్‌గా ట్రిగ్గర్ అవుతాయి. సో, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ అండ్ స్టార్ట్ ద ఎనీ సర్వర్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ప్రాపర్ చేంజ్ రిక్వెస్ట్ ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ చేంజ్ రిక్వెస్ట్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ వన్స్ యూ హ్యావ్ ఎ చేంజ్ రిక్వెస్ట్ విత్ ద అప్లికేషన్ డౌన్ టైమ్ కూడా ఉండాలి. సో, అప్లికేషన్ టీమ్ వాళ్ళు డౌన్ చేసిన తర్వాతే వీ నీడ్ టు స్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఇట్ ఈస్ స్టాప్ స్టేట్‌లో ఉంది. ఐ వాంట్ టు స్టార్ట్ ద సర్వర్. ఐఎమ్ గోయింగ్ టు ట్రిగ్గర్ స్టార్ట్ ద ఇన్‌స్టాన్స్. సో, ఇట్ విల్ టేక్ యూ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే. సో,
లెట్ మీ సీ దట్. ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ డైరెక్ట్గా మీరు కన్సోల్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ స్టిల్ లోడ్ అవ్వట్లేదు. మనకు పేమెంట్కి సంబంధించినది అయితే మనకు ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. వీఆర్ ఇన్ టు ద టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇది. సో లేదు అనుకుంటే యూ కెన్ క్లోజ్ ఇట్. ఓకే, సో ఈ కన్సోల్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది మనకి రిఫ్లెక్ట్ అవడానికి. ఓకే, సో ఇఫ్ యూ వాన్ మీన్స్ వీఆర్ గోయింగ్ విత్ మామూలుగా అయితే క్లౌడ్ కనెక్ట్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ క్లౌడ్ షెల్. సో క్లౌడ్ షెల్ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఫర్ ద యువర్ ఏడబ్ల్యూఎస్. మీరు గ్రాఫికల్ యూజర్లో చేసే ఏ ఆపరేషన్ అయినా కూడా క్లౌడ్ షెల్లో కూడా చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కంపెనీస్లో అనేది గ్రాఫికల్ యూజరే ఉంటుంది. కమాండ్ షెల్ అనేది ఎవరు యూజ్ చేస్తారంటే ఎస్పెషల్లీ ఇంటూ ద డెవలపర్స్ అండ్ వీళ్ళు ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తుంటారు అనమాట. సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎన్విరాన్మెంట్, మీరున్న ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ విత్ ఏ గ్రాఫికల్ యూజర్. సో రైట్ నో మీ సర్వర్ అనేది అప్ అయిపోయింది. సో ఇక్కడ మీరు మేజర్గా ఇక్కడ వచ్చి చూసుకుంటే ఇట్ ఈజ్ ఇన్ టు ద రన్నింగ్ స్టేట్. స్టిల్ ఇట్ ఈజ్ ఇనిషియలైజింగ్ అంటే మనకు చిన్న చెకప్స్ ఉంటాయి. ఆ చెకప్స్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది. సో రైట్ నౌ యువర్ సర్వర్ ఈజ్ అప్. సో మీ సర్వర్ అనేది అప్ అయింది. దిస్ యువర్ సర్వర్ అండ్ దిస్ యువర్ ఐపీ అడ్రస్. So this is your IP address. So now మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో దెర్ ఇస్ అ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో ప్రైమరీ థింగ్ ఏంటంటే మనకి సర్వర్ ఉంది. యూ వాంట్ టు పర్ఫామ్ ద సమ్ ఆఫ్ ద యాక్షన్ అనే దానిలో దెర్ ఈజ్ అ ఆప్షన్ కాల్ యూ నీడ్ టు చేంజ్ ద ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాంట్ టైప్ కానీ లేకపోతే ఏదన్నా ఆప్షన్ చేంజ్ చేయాలని ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏ రకంగా చేస్తాము అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, సో దీనికి కంపల్సరీ మనం షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు షట్ డౌన్ ద సర్వర్. So you need to shut down the server. సో ద పర్పస్ ఆఫ్ ఇన్స్టాన్స్ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు T3 డాట్ స్మాల్ ఉంది. అంటే లెట్ బి మీరు ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా మనం మినిమం రిక్వైర్మెంట్తో వెళ్తాం. అంటే ఒక 2 GB ర్యాము, 8 GB ఆఫ్ స్పేస్ సంథింగ్ అన్నట మినిమం వాల్యూతో వెళ్తాము. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుంది అంటే మీ ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుంది. యూ వాంట్ టు ఎక్స్పాండ్ ద బిజినెస్. సో ఆ టైంలో ఏం చేస్తాము, యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ దట్ చేంజింగ్ ఆఫ్ ఇన్స్టాంట్ టైప్. ఈ ఇన్స్టాంట్ టైప్ చేంజ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ యూ నీడ్ టు షట్ డౌన్ ద సర్వర్. షట్ డౌన్ ఎందుకంటే యు ఆర్ చేంజింగ్ ద మదర్ బోర్డ్ పెరిఫరల్స్. అంటే మీరు మదర్ బోర్డ్ యొక్క ఫీచర్ని చేంజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ యు ఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ద హార్డ్వేర్. సో అందుకోసమని షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. సో గో టు ద ఇన్స్టాన్స్ సెట్టింగ్స్. ఓకే, సో గో టు ద చేంజ్ ద ఇన్స్టాన్స్ టైప్. సో ఈ ఇన్స్టాన్స్ టైప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు T3 డాట్ స్మాల్ ఉంటే T3 డాట్స్ మైక్రో కానీ ఏదన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. యూ నీడ్ టు డూ ద చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు CPUకి సంబంధించి కూడా ఏమైనా చేంజెస్ కావాలంటే దట్ ఈజ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు బి ఈ రకంగా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు CPUకి సంబంధించి చేంజెస్ చేసుకోవాలంటే
యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద చేంజ్ ద సిపియు ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు సిపియు అనేది 2 కోర్ ఉంది, ప్రజెంట్ మీరు 1 కోర్ చేస్తున్నారు. ఓకే, సో ఈ రకంగా మనం వాల్యూస్ కూడా మాడిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద రెడ్యూసింగ్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్. అంటే మనం ఎప్పుడన్నా కూడా క్లయింట్ కాస్ట్ రెడ్యూస్ చేయాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా పర్ఫామ్ చేయాలన్నప్పుడు కానీ ఈ రకంగా కెపాసిటీని తగ్గిస్తాడు. ఇదే ప్లస్ పాయింట్ ఇంటూ ద ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్. ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ మనకి ఈ ఫీజిబిలిటీ అనేది చాలా అడ్వాన్స్గా ఉంటుంది. మీన్స్ యూ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ విత్ ఇన్ 1 క్లిక్. సో చేంజ్ ద టర్మినేషన్ ప్రొటెక్షన్. టర్మినేషన్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే, పొరపాటున ఎవరన్నా డిలీట్ చేయాలి అనుకుంటే, సో ఆపరేటింగ్ సిస్టమ్ షుడ్ నాట్ అలౌ దెమ్ టు పర్ఫార్మ్ ద డిలీషన్. సో దానికోసమని ఇది ఎనేబుల్ చేశామే అంటే, మీరు పొరపాటున ఈ సర్వర్ని డిలీట్ చేయాలని చూస్తే మీకు డిలీట్ అవ్వదు. సో ఎందుకంటే ఆ టర్మినేషన్ అంటే సర్వర్ రిమూవల్ కాకుండా ఉండడానికి ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. స్టాప్ ప్రొటెక్షన్, షట్ డౌన్ బిహేవియర్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మేజర్గా మనకు పొరపాటున కూడా మీరు స్టాప్ చేయకుండా, రీస్టార్ట్ చేయకుండా, షట్ డౌన్ చేయకుండా ఉండడానికి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నమాట. దీంతో పాటు మామూలుగా వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ థింగ్స్. నెట్వర్కింగ్ సంబంధించి అయితే, నెట్వర్కింగ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు, ఈ పర్టికులర్ సర్వర్కి, సో దెర్ ఈస్ అ పర్టికులర్ సర్వర్, మీరు పబ్లిక్ ఐపీ అనేది అటాచ్ చేశారు, లేకపోతే ఒక సబ్నెట్ అనేది అటాచ్ చేశారు. ఓకే, నౌ దెర్ ఈస్ అ నీడ్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ద సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ యాక్షన్స్. అంటే ఏంటి, మీరు ఏదన్నా ఒక నెట్వర్క్ని డిటాచ్ చేయాలన్నా, లేకపోతే సర్వీసెస్ని మేనేజ్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా అలౌ చేయాలన్నా, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద నెట్వర్క్ మీరు ఏదైనా పర్ఫామ్ చేయాలి అంటే యు నీడ్ టు సెలెక్ట్ ద ఆప్షన్స్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ ఏమన్నా ఐపీ అడ్రస్ ఉంటే ఆ ఐపీ అడ్రస్ అనేది మనం కొత్తగా అజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద క్లయింట్ కమ్ అప్ విత్ అజైన్ ద న్యూ ఐపీ అడ్రస్. మనం డైరెక్ట్గా ఈ రకంగా కూడా ఐపీ అడ్రస్ అనేది మార్చొచ్చు. బట్ రేర్ ఇన్ కేస్ సిచ్యువేషన్ ఐపీ అడ్రస్ చేంజింగ్ అనేది, ఎందుకంటే ఐపీ అడ్రస్ అనేది ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ నంబర్ టైప్ కాదు. ఇది మీకు అప్లికేషన్ సైడు, డేటాబేస్ సైడు ప్రతి చోట రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలాగంటే, ఎప్పుడైనా ఒక సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ అలిగేట్ చేశారంటే టిల్ అదే టర్మినేషన్ వరకు మ్యాక్సిమం అదే ఐపీ అడ్రస్తోనే ఉంటుంది. ఇఫ్ నీడ్ కూడా కావాలి అనుకుంటే కొత్తగా ఏదైనా సర్వర్కి క్రియేట్ చేసుకుంటారు, కానీ మోడిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఐపీ అడ్రస్ అనేది చాలా రేర్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దీంతో పాటు యు ఆర్ గోయింగ్ విత్ ఎ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, ఓకే అనేది సో ఫర్దర్గా మనం చూస్తాము. సో బేసిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్స్టాన్స్ టైప్స్ అనేది ఉంది. సో దిస్ ఇన్స్టాన్స్ టైప్ అనేది మనం సర్వర్ క్రియేట్ చేసుకున్నప్పుడు వి క్లియర్లీ మెన్షన్ దట్ బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ఆర్ యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారము ఈ ఇన్స్టాంట్ టైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే నా కెపాసిటీకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్కి మ్యాక్సిమం ఒక 20-30 మెంబర్స్ వస్తున్నారు, దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ అ స్మాల్ ఆప్షన్ ఓన్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్కి లేక ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ పర్ డేకి మోర్ దాన్ 1 lakh మెంబర్స్ వస్తున్నారు, దెన్ మై రిక్వెస్ట్ ఆఫ్ ద కెపాసిటీ, సిపియు, మెమరీ అండ్ పెరిఫరల్స్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనకు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. సో కమింగ్ టు హియర్, ఏ ఎన్విరాన్మెంట్ అయినా ప్రొడక్షన్ కానీ స్టేజ్ కానీ ఏ ఎన్విరాన్మెంట్ అయినా కూడా వీఆర్ నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీథింగ్. మనం ఏది కూడా మనం ఓన్గా సెలెక్ట్ చేసుకోము. సో దట్ ఈస్ డిసైడెడ్ బై ద క్లయింట్ టీమ్. మనము దాన్ని కోఆర్డినేట్ చేసి తీసుకుంటాము. సో అండ్ మీన్ వైల్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, సో వీ నీడ్ టు థింక్ ఆఫ్ దట్ వన్స్ ఏంటి అంటే, సో ఏదన్నా ఒక పర్టికులర్ సో దీస్ ఆర్ ద సేమ్ థింగ్, స్టాప్ చేయడం కానీ స్టార్ట్ చేయడం కానీ డెడికేటెడ్ హోస్ట్. సో డెడికేటెడ్ హోస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు మీకు చెప్పాను, ఓకే, అలొకేటెడ్ ద డెడికేటెడ్ హోస్ట్ అంటే మనకి ఏదన్నా ఒక స్పెసిఫిక్ రీజన్, అంటే ఇప్పుడు మనకు పేమెంట్ సర్వర్లు ఉన్నాయి, లాగ్ సర్వర్లు ఉన్నాయి, ఓకే, లేక మేజర్ డేటాబేస్ సర్వర్లు ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే నార్మల్ సర్వర్ రేంజ్లో ఉంచము. అంటే నార్మల్ సర్వర్ రేంజ్ అంటే 192.168.216.0.24 అనుకోండి.
అంటే 0 నుంచి మొదలుపెట్టి అప్ టు లెట్ ఇట్ బి 250 నంబర్స్ వరకు అనుకోండి. ఓకే. ఒక సెట్ ఆఫ్ సిరీస్ వరకు మీకు ఈ ఐపీస్ అనేవి 1, 2, 3, 4, 5 ఈ రకంగా అలొకేట్ అనేవి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి నాకిది చాలా ప్రయారిటీ సర్వర్. అలాంటప్పుడు నేను ఈ సిరీస్‌లో పొరపాటుగా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎవరన్నా హ్యాక్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్క సర్వర్‌ని హ్యాక్ చేసినా గూడా, ఇవన్నీ గూడా పెయిర్ సర్వర్లు. ఇంటర్నల్‌గా ఒకే వీలాన్‌లో ఉంటాయి కాబట్టి హ్యాక్ చేసే అవకాశాలుంటాయి. సో, దానికే దాని గురించి ఏం చేస్తామంటే, ఈ సర్వర్‌ని స్పెసిఫిక్‌గా సెపరేట్ ఐపీ కాన్ఫిగరేషను అండ్ మోర్ ఓవర్ దీని నెట్వర్క్ వేరు, దీని సిపియు వేరు, దీని మెమరీ వేరు. ఓకే. ఈ రకంగా మనం డెడికేటెడ్ అనేది క్రియేట్ చేస్తాము. సో, దట్ ఈస్ ఎ నార్మల్ థింగ్ వి ఆర్ క్రియేటింగ్. కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఈ డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్ అనేది స్పెసిఫిక్‌గా ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద ఫైనాన్షియల్ క్లయింట్స్ ఆర్ బ్యాంకింగ్ క్లయింట్స్ అలాంటి టైంలో మాత్రమే క్రియేట్ చేస్తారు. దే ఆర్ నాట్ క్రియేటింగ్ బియాండ్ ద ఎనీ అదర్ లెవెల్. సో, స్పెసిఫిక్‌గా ఎలాగంటే ఆ పర్టిక్యులర్ టైమ్ లిమిట్‌లోనే దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ వాల్యూస్ ఆఫ్ పర్టిక్యులర్ సర్వర్. అండ్ సెకండరీ థింగ్ ఈజ్ ఒకటి ఓకే. కెపాసిటీ రిజర్వేషన్. సో, వెన్ యూ గోయింగ్ విత్ ఎ కెపాసిటీ రిజర్వేషన్ మనకు ఏదైనా ఒక సర్వర్ అనేది ఉంటే, ఆ సర్వర్ అనేది కెపాసిటీ అనేది ఏ రకంగా మనం అలొకేట్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఇక్కడ చూడండి. ఆన్ డిమాండ్ కెపాసిటీ రిజర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సడెన్‌గా మీరు ఒక సర్వర్ అనేది లాంచ్ చేయాలి. ఓకే. అండ్ యూ డూ హ్యావ్ ఎ వెరీ అర్జెంట్ రిక్వైర్మెంట్. అలాంటప్పుడు మనము ఈ కెపాసిటీ రిజర్వేషన్స్ అంటే లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాటర్‌డే రోజు మీరు ఒక మైగ్రేషన్ చేస్తున్నారు. మైగ్రేషన్ చేసేటప్పుడు స్పెసిఫిక్‌గా ఏముంది? దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ద నీడ్ వేర్ యూ నీడ్ ఎ సపోర్ట్. అంటే మేబీ అవసరమైతే ఇంకొక సర్వర్ నాకు అవసరం వస్తుందేమో అన్న ఒక ఆలోచనతో ఏం చేస్తాము? సేఫర్ సైడ్ ఒక సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఆ యాక్టివిటీ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేస్తాం. వన్స్ యాక్టివిటీ అయిపోయి, స్టెబిలిటీ అయిపోయిన తర్వాత, వన్స్ ద నీడ్ ఆఫ్ ద సర్వర్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత, అప్పుడు దాన్ని డీకమిషన్ అనేది చేస్తాము. సో, ఇది జనరల్‌గా మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో జరుగుతూ ఉంటుంది. సో, అట్లా హోల్డ్ చేసి మెన్షన్ చేసుకునే దాన్ని కెపాసిటీ రిజర్వేషన్స్ అంటే కెపాసిటీ ఓకే. రిజర్వేషన్స్ అంటారు. సో, యూ ఆర్ నాట్ యూజింగ్ ప్రాబబ్లీ ఆన్ ఇమ్మీడియేట్‌లీ. మేబీ యూ ఆర్ యూజింగ్ ఆర్ మేబీ యూ ఆర్ ఇమ్మీడియేట్‌లీ యూజింగ్. అది ఇమ్మీడియేట్‌గా అన్నా కావచ్చు, లేకపోతే ఫ్యూచర్‌లో ఒక పర్పస్ కోసం అన్నా గూడా మనం హోల్డ్ చేసి పెట్టుకొని ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ దిస్ విల్ బి ద కాస్ట్ వెరీ హెవీలీ. మనం ఎప్పుడన్నా ఇది క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడూ గూడా ఎండ్ టైమ్ అనేది ఇస్తాం. ఎన్ని రోజులు క్రియేట్ చేస్తాం? ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ సర్వర్. రెగ్యులర్ సర్వర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎండ్ టైమ్ అడగడు. అంటే మనకి సర్వర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ టైమ్ అనేది కనిపించదు. సర్వర్ అనేది ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. ఓకే. బట్ కమింగ్ టు హియర్ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రము వి నీడ్ టు సపోజ్ టు గివ్ ఇక్కడ మనకొచ్చేటప్పటికి ఎండ్ డేట్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ దేర్ ఈస్ 2 ఆప్షన్స్ విల్ బి దేర్. ఓకే. సో, మనం ఈ ఐపీతో ఉన్నవి ఏవన్నా మ్యాచ్ చేయొచ్చు. లేదు అనుకుంటే, ఆ కెపాసిటీ రిజర్వేషన్ ఉన్నవి మాత్రమే హోల్డ్ చేసి ఓపెన్ చేయొచ్చు. సో, ఈ రకంగా నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమ్మీడియేట్‌గా కావాలా? లేదా నాకు ఫ్యూచర్ డేట్‌లో కావాలా? ఎనీ టైమ్ స్పెసిఫిక్‌గా లేకపోతే మాన్యువల్లీనా? సింప్లీ మనం ఏదైనా ఒక క్యాబ్ బుక్ చేసుకున్నట్టు ఓలా గానీ, ఉబర్ కానీ ఏ రకంగా మనం బుక్ చేసుకుంటాం ఏదైనా స్లాట్స్ గానీ ఆ రకంగా. సో, ఇది కూడా అదే రకంగా అంటే ఫ్యూచర్‌లో మీకు ట్రావెలింగ్ ఉంది. లెట్ ఇట్ బి నెక్స్ట్ వీక్ యూ నీడ్ టు ట్రావెల్ టు ద ఎయిర్‌పోర్ట్. సో, ఆ టైంలో మీరు ఇమ్మీడియేట్‌గా ఆ టైంలో సెర్చ్ చేయకుండా ఏం చేస్తారు, ఇప్పటి నుంచే ఒక స్లాట్ అనేది బుక్ చేసి పెట్టుకొని ఉంటారు. అంటే నెక్స్ట్ వీక్ ఈ టయానికి ఐ డు హ్యావ్ ఎ ట్రావెలింగ్. ఐ నీడ్ ఎ క్యాబ్ అని చేసి బుక్ చేసి పెట్టుకొని ఉంటారు. సో, దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ థింగ్. మీరు ఇమ్మీడియేట్‌గా అన్నా ట్రై చేయొచ్చు. లేదు అంటే ఫ్యూచర్ డేట్‌లో అన్నా ట్రై చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ద ఫ్యూచర్ డేస్ ఆల్వేస్ ఇట్ ఈస్ హావింగ్ ద ఎండ్ లిమిట్స్. అంటే మీరు అక్కడ ట్రావెలింగ్ మొదలుపెట్టి మాక్సిమం ఆ రోజు ఈవినింగ్ అంతా ట్రావెలింగ్ అంటే సంథింగ్ పిక్ అండ్ డ్రాప్. అంటే పికప్ ఏ టైము, డ్రాప్ ఏ టైం కల్లా ఉండాలి. లేకపోతే ఫ్లైట్ ఏ టైంకంతా పికప్ చేయాలి. ఈ టైం స్పెసిఫిక్‌గా ఎండ్ టైమ్ కూడా మనకు ఉంటుంది. సో, దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్
యువర్ థింగ్. సో మనం క్రియేట్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఈస్ దట్ దిస్ విల్ బి అడిషనల్ ఛార్జెస్. ఇప్పుడు మామూలు క్యాబ్ బుక్ చేయడానికి ఈ రకంగా ప్రీ క్యాబ్ బుక్ చేయడానికి దెర్ ఇస్ ఛార్జెస్ అనేవి మీకు డిఫరెన్స్ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? మామూలుగా క్యాబ్ బుక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹300 అనుకోండి. సో ఈ రకంగా ప్లాన్డ్ క్యాబ్ చేసినప్పుడు ప్రాబబ్లీ ఇట్ విల్ బి ద మోర్ దెన్ దట్. మేబీ ఒక 350 400 500 ఉండొచ్చు. ఎందుకంటే బికాస్ ద కంపెనీ ఈజ్ హోల్డింగ్ ద రిసోర్సెస్ ఫర్ యూ. అంటే మీరు ఎన్ని రోజుల ముందు బుక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 మంత్ ముందు బుక్ చేశాను అనుకో, అంటే 1 మంత్ వరకు అది రిసోర్స్ని హోల్డ్ చేయడమే కదా. ఓకే. అండ్ లెట్ ఇట్ బి అది ఎన్ని రోజులైనా కావచ్చు. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ప్రయారిటీ ఆన్ ద నేచర్ ఆఫ్ ద వర్క్. సో అందుకోసమని ఇట్ విల్ బి వెరీ హై ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఓకే ఆన్ డిమాండ్ కెపాసిటీ రిజర్వేషన్స్ ఆర్ వెరీ రేర్. సో అంటిల్ unless we are into the specific situation, the client is needed, then only we are going with this one. If not, 98% ఎప్పుడు కూడా మనము నార్మల్ మెథడాలజీనే వాడతాం. అంటే నార్మల్గా సర్వర్ క్రియేట్ చేసుకొని మూవ్ చేయడం. దట్ ద సేమ్ థింగ్ రైట్. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి మీరు షెడ్యూల్ చేసుకోవాలని లేదు. చాలా మందిలో కొంతమంది మాత్రమే షెడ్యూల్ చేసుకుంటారు. చాలామంది ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ విత్ రెగ్యులర్ మెథడాలజీ. రెగ్యులర్ మెథడాలజీ అంటే నార్మల్గా అదే ముందు కొద్దిసేపు ముందే క్యాబ్ బుక్ చేసుకుంటారు. దే ఆర్ మూవ్ మార్నింగ్ టు ద థింగ్స్. సో మీరు ఏ మెథడ్ అన్నా ఫాలో అవ్వచ్చు. దట్ ఈస్ యువర్ వెల్ అండ్ విష్. ఓకే. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏడబ్ల్యూఎస్ ఈస్ ప్రొవైడింగ్ దిస్ ఫీచర్. సో అదే రకంగానే సో దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏఎంఐస్. సో ఏఎంఐస్ we already define you that. Okay, AMIs is nothing but images. So these are the images which is providing by the operating is nothing but your infrastructure AWS into the okay marketplace. So దీన్నే మనము మార్కెట్ ప్లేస్ అంటాము. ఓకే. సో the marketplace will be consisting of all the images, softwares, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్స్ ప్రతిదీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ మనకి సంబంధించి ఏ సాఫ్ట్వేర్ కావాలో ప్రతి సాఫ్ట్వేర్ అనేది మనకు ఇక్కడ డిఫైన్ అయి ఉంటుంది. జస్ట్ యూ నీడ్ టు ఆప్ట్ ఇట్. సింపుల్గా మనం చూడాలంటే ఇప్పుడు మనం అమెజాన్లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ ఓకే ఇట్ ఈస్ లిస్టింగ్ అవుట్ ఎవ్రీథింగ్. దానిలో ప్రోడక్ట్స్ అన్నీ లిస్ట్ అవుట్ అవుతాయి. మనం చేసేది ఏముంటుంది, మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మాత్రమే మీరు ఆప్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద సేమ్ సెట్ ఆఫ్ ద నేచర్ వీఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం చేసేది ఏంటి అంటే ద క్లయింట్ నీడెడ్ ఎన్విరాన్మెంట్ వీఆర్ గోయింగ్ టు బి పిక్డ్ అప్. క్లయింట్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనేవి మనము తీసుకుంటాం. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద నీడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. Okay, so hope it's clear, right? So coming to the nature of the work. So ikkada the images whatever we are selecting, that is a totally under the control of your particular infrastructure team. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సో యాజ్ I said you earlier, బిల్డ్ టీమ్ అనేది ఒక సెపరేట్గా ఉంటుంది. ద బిల్డ్ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ దే ఆర్ ద క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ ఆఫ్ సర్వర్స్. సో క్రియేషన్ ఆఫ్ ద సర్వర్స్ అనేది కూడా నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్కి రావడం అనేది చాలా రేర్గా ఉంటాయి. అంటిల్ అన్లెస్ దేర్ ఈజ్ ఎ నీడ్. ఓకే, ఏదైనా ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో లేదు ఒక స్పెసిఫిక్ ఒక మైగ్రేషన్ దానిలో మనకు ఎమర్జెన్సీగా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఆప్షన్స్ అనేవి మనకు వీ కెన్ డూ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ మనకి ఎక్స్పెక్టేషన్. ఎస్పెషల్లీ ఎలాగంటే యాక్సెస్లు అనేవి క్రియేషన్కి డిలీషన్కి ఉండవు. ఓకే, సో అవి కావాలంటే కంపల్సరీ వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ద యువర్ బిల్డ్ టీమ్. సో దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ యువర్ స్టోరేజ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సర్వర్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ దెర్ ఈజ్ వన్ స్టోరేజ్ ఏరియా అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే ఒక లన్ అనేది అలొకేట్ చేస్తాం, రైట్? మన VMwareలో కూడా మనం ఏం చేస్తాము, ఒక సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు /dev/sd ఒక డిస్క్ అనేది మనం అటాచ్ చేసాము. ఆ డిస్క్ మనకి ఏం చేస్తుంది, ఓకే ఎంటైర్ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అన్నట్టుగా. సో /dev, var, tempo అనేది అన్నీ కూడా ఇంటర్నల్గా ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, సో
కమింగ్ టు ద హియర్ లర్న్ మెకానిజంకి వచ్చేటప్పటికి ఏడబ్ల్యూఎస్లో మనం ఏ రకంగా మేనేజ్ చేయగలము అంటే రెస్పెక్టివ్ ద సర్వర్, ఆ సర్వర్కి సంబంధించి లర్న్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లో మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈస్ ద డెడికేటెడ్ ప్లేస్ వేర్ ద రిలేటెడ్ ద ఆల్ ద స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్. స్టోరేజ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద యువర్ డిస్క్ సర్వర్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ హోల్డ్ అయి ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ వీఆర్ కాలింగ్ హియర్ నేమ్ యాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ లర్న్ మనము వాల్యూమ్స్ అంటాము. సో జనరల్గా మనం ఏమంటాము, డిస్క్ అని, లేకపోతే లర్న్ అని, లేకపోతే స్టోరేజ్ కానీ అంటాము. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వీఆర్ కాలింగ్ యాజ్ వాల్యూమ్. వీఆర్ కాలింగ్ యాజ్ వాల్యూమ్ అనేది డిఫైన్ చేస్తుంది. సో వాల్యూమ్ ఈజ్ అ డిఫైనేషన్ ఆఫ్ ఓకే పర్టికులర్ లర్న్ విచ్ ఈజ్ అలొకేటెడ్ టు ద సర్వర్. సో సర్వర్కి ప్రజెంట్ నేను సర్వర్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ యాజ్ పర్ ద మై నీడ్ ఒక 8 GB అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం జనరల్గా చేసే యాక్టివిటీస్ అంటే ఇఫ్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ సర్వర్, ఆబ్వియస్లీ దిస్ వాల్యూమ్ క్లిక్ చేస్తే మనకు సో వేర్ ఇట్ ఈస్ అటాచ్డ్ ఏ సర్వర్కి అటాచ్ అయ్యిందో మనము ఈ రకంగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 సర్వర్స్ ఉన్నాయి, 100 వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఏది దేనికైతే ఎలా అటాచ్ చేసుకుంటాము అంటే బై క్లికింగ్ ఆన్ ద ప్రాపర్టీస్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ విచ్ సర్వర్ ఈజ్ ఆక్యుపైడ్ టు ద యువర్ ఎన్విరాన్మెంట్. సో అదే రకంగానే సో ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ అ వాల్యూమ్ స్టేట్, ఇట్ ఈస్ అంటే ఆర్ఫన్గా ఉందా లేకపోతే యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ యూజ్. ఎప్పుడు క్రియేట్ చేశారంటే ఈ స్పెసిఫిక్ టైంలో క్రియేట్ చేశారు. ద కెపాసిటీ ఐఓపిఎస్ వాల్యూ ఇది స్టాండర్డ్ మెకానిజము. సో ఎక్కడ అవైలబిలిటీ జోన్, ఏ పర్టికులర్ ప్రోడక్ట్లో ఉంది, ఏ జోన్లో ఉంది అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్ వన్, ఇట్ విల్ బి హ్యావింగ్ ద మినిమల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ మానిటరింగ్ ఆల్సో. అంటే ఈ డిస్క్ సంబంధించి ఎంత ఆక్యుపెన్సీ జరిగింది, ఎంత డేటా ఉంది, ఎప్పుడెప్పుడు ఎంత కెపాసిటీ బాటిల్ నెక్ మూమెంట్కి రీచ్ అయింది. సో ఆల్ ద పెరిఫెరల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇట్ ఈస్ స్టోరింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో అదే రకంగానే మనం వాల్యూమ్కి వెళ్తే సో దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ వీ కెన్ గోయింగ్ టు డూ ఇట్. ఓకే సో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక వాల్యూమ్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎంత ఉంది, 8 GB ఉంది. నౌ ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ ద క్లయింట్ సెడ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ 8 GB ఇంక్రీజ్ టు ద 10 GB. సో వాట్ ఎవర్ ద 10 GB అనేది ఇంక్రీజ్ చేయడం అంటే ఆటోమేటిక్గా ఈ రకంగా ఇంక్రీజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు గో విత్ వన్ స్పెసిఫిక్ థింగ్, సో నేను స్టాండర్డ్ అనేది ఉంది, ఐ వాంట్ టు గో విత్ ఐఓపిఎస్ SST01, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వాల్యూ అనేది మారిపోతుంది అన్నమాట. సో అదే రకంగానే సో వీఆర్ గోయింగ్ విత్ పర్టికులర్ ఐఓపిఎస్ వాల్యూస్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే డిస్క్ టైప్ని బట్టి కూడా మారిపోతుంది. ఓకే సో once I click on the modify, automatically the modification will be happening into the production. So since మీ సర్వర్ అనేది అప్లో ఉంది కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ రైట్ అవే, మేబీ యూ నీడ్ టు స్టాప్ ద సర్వర్ అండ్ యూ నీడ్ టు పర్ఫామ్ ద చేంజెస్. సో ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేవి వస్తాయి, వాల్యూమ్ ఎక్స్పాన్షన్స్ అండ్ దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద అడిషనల్ థింగ్స్ అనేవి కూడా వస్తుంటాయి. ఏంటి అంటే సో యూఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ద స్నాప్షాట్ ఫర్ ద లైఫ్ సైకిల్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ పర్ఫార్మింగ్ సమ్ ప్యాచింగ్, ఒక ప్యాచింగ్ చేస్తున్నారు లేదంటే ఒక మోడిఫికేషన్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ దట్ దే నీడ్ సమ్ స్పెసిఫిక్ సర్వీసెస్ నీడ్ టు బి అలొకేటెడ్, నథింగ్ బట్ ఏదన్నా ఒకటి అలొకేట్ చేయమని లేకపోతే మోడిఫై చేయమని చెప్పినప్పుడు సో మనము దాన్ని ప్యాచింగ్ అనేది తీసుకుంటాం. ద ప్యాచింగ్ ఈజ్ హెల్ప్ యూ అవుట్ టు ఓకే టేక్ ద బ్యాకప్ ఆఫ్ ద సర్వర్, ఏదైనా బ్యాకప్ తీసుకొని పర్ఫామ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఓకే ప్యాచింగ్. సో ప్యాచింగ్ అనేది స్నాప్షాట్ అనేది మనకి ప్యాచింగ్ టైంలో చాలా అడ్వాన్స్గా కంపల్సరీ తీసుకోవాల్సిన వన్ ఆఫ్ ద ప్రీ రిక్విజిట్స్ కంపల్సరీ తీసుకోవాల్సినది. సో దెర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ ఈస్ కాల్డ్ డిలీట్ అ వాల్యూమ్. ఓకే డిలీట్ వాల్యూమ్, అటాచ్ వాల్యూమ్. సో ప్రజెంట్ మనకు ఈ పర్టికులర్ వాల్యూమ్ ఇందాక నేను చెప్పినప్పుడు బిల్డ్ టీమ్ ఏం చేస్తుంది, ద బిల్డ్ టీమ్ ఈస్ గోయింగ్ టు బి షట్ డౌన్ ద సర్వర్. షట్ డౌన్ చేసిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ హియర్ అండ్ దే డిలీట్ ద వాల్యూమ్. సో దే డిలీట్ ద వాల్యూమ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ద ఆప్షన్, ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. సో
ఈ ఆప్షన్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ డిలీట్ ద వాల్యూమ్ ఫ్రమ్ ద సర్వర్ నుంచి డిలీట్ చేయడానికి ఉపయోగించే ఒక మెథడాలజీ. సో కానీ ఇది డిలీట్ చేయాలంటే యాజ్ సెడ్ యూ ఎర్లియర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ చేంజ్ అప్రూవల్ అండ్ అప్లికేషన్ అప్రూవల్ ఉండి డిలీట్ చేయాలంటేనే చేస్తాం. బట్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వీఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు పర్ఫార్మ్ దిస్ వన్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ బిల్డ్ టీమ్ because VR options is not working over there. Since we are into the test environment, everything we can do it. But coming to the production, we are not in a position to take up the activity. ఓకే. సో అదే రకంగానే అటాచ్ చేయాలన్నా లేదు ఈ డిస్క్ ఫార్మేషన్ చేయడానికి ఏదైనా యాక్టివిటీ ఉంది లేకపోతే కొత్త డిస్క్ని అటాచ్ చేయాలంటే అటాచ్ ద డిస్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్స్ డిటాచ్ అండ్ డిటాచ్ రిమూవ్ చేసేయడము ఫోర్స్గా రిమూవ్ చేయడము. ఓకే. సమ్ టైమ్స్ ఎలాగంటే డేటా అనేది డిటాచ్ అవ్వవు. ఓకే. అలాంటి టైంలో ఫోర్స్గా డిలీట్ చేయడం. ఓకే. సో ఈ మేనేజ్ ఆటో ఎనేబుల్ ఐఓ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఓ ఆపరేషన్స్ ఏమన్నా ఇంక్రీజ్ అయితే దాని ప్రకారము ఐఓస్ కూడా ఇంక్రీజ్ చేయమని. బట్ ఇట్ విల్ బి కాస్టింగ్ లాట్. సో మామూలుగా అయితే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చేయరు. ఓకే. సో కాపీ ద వాల్యూమ్ దిట్ ఇస్ అ న్యూ ఆప్షన్. ఓకే. ఏదన్నా ఒక ఆప్షన్ అంటే మనం ఒక సర్వీసెస్ని కాపీ చేయడానికి అంటే ఒక డేటా నుంచి సో మనం పీవీ మూవ్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇది కూడా చెప్పాలంటే పీవీ మూవ్ లాగా ఒక డేటా అంటే యాక్టివ్ డేటాని ఇంకో యాక్టివ్ వాల్యూమ్లోకి మూవ్ చేయడానికి వీఆర్ యూజింగ్ కాల్ ద పీవీ మూవ్. ఓకే. సో if you want to take the snapshot means create a snapshot. మనం రెగ్యులర్గా తీసుకునేది ఈ స్నాప్షాట్స్ అనేది నెక్స్ట్ కాలంలో మనకు ఉంటుంది. ఓకే. ఎప్పుడు తీసుకున్నాము ఎంత కెపాసిటీ ఎంత ఓకే అండ్ వాట్ ఈస్ ద రేర్ వాట్ ఈస్ ద అమౌంట్ ప్రతిదీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అనేది ఇస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డిస్ప్లే హియర్. సో లైఫ్ సైకిల్ మేనేజర్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా మనం ఒక స్నాప్షాట్ తీసుకున్నప్పుడు ఓకే. సో యూజువలీ ద పాలసీ ఈజ్ దట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద ఒక పర్టికులర్ టైం వరకు ఉండడము లేకపోతే రిమూవ్ చేయడము ఇలాంటి ఆప్షన్స్ అనేవి లైఫ్ సైకిల్ మేనేజర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో యూజువల్గా మనకి ఎవ్రీ కంపెనీలో ఓకే కాస్ట్ ఆప్టిమైజేషన్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు. ద కాస్ట్ ఆప్టిమైజేషన్ టీం వాళ్ళు లేకపోతే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే ఎక్కడెక్కడ మనకి సర్వర్లు అయితే అన్నెసరిగా ఆన్లో ఉన్నాయో ఎక్కడైతే సర్వీసెస్ అనేవి అన్నెసరిగా ఆన్లో ఉన్నాయో అవన్నీ డీకమ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ లేకపోతే కంప్రెస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీ విట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపన్. సో దీంతో పాటు మనకు వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది మనకి ఏం డిఫైన్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సెక్యూరిటీ గ్రూప్ విల్ బి హ్యావింగ్ ద వన్ కనెక్టివిటీ టు యువర్ సర్వర్. సో ఎవ్రీ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే మీ నెట్వర్క్ ఏరియా. సో దిస్ నెట్వర్క్ ఏరియా విల్ హెల్ప్ యూ అవుట్ టు కనెక్ట్ యువర్ సర్వర్స్. మనం ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా వ్యూ ద డీటెయిల్స్. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి ఏం చెప్పాడంటే ఒక సర్వర్ ఉంది ఆ సర్వర్కి నాకు ఓకే పోర్ట్ నెంబర్ 80 ఎనేబుల్ చేయమని లేకపోతే 440 ఎనేబుల్ చేయమని లేకపోతే ఏదైనా ఒక అప్లికేషన్ సర్వీస్ అటాచ్ చేయమంటున్నాడు. సో మనం మామూలుగా ఏం చేస్తాము సేమ్ ఇలా ఇక్కడి నుంచి ఎలా ఈ రకంగా పర్ఫామ్ చేస్తామంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఎనేబుల్ ద సర్వీసెస్ని ఎనేబుల్ అనేది చేసుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ we are having the two types of the options. The one is called outbound role and inbound role. Inbound role అంటే ఏంటి రిక్వెస్ట్ సర్వర్కి వచ్చే రిక్వెస్ట్ మనం ఇన్బౌండ్ రోల్ అంటే విచ్ ఈస్ వీఆర్ గెటింగ్. సో అవుట్బౌండ్ రోల్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ రిలీజింగ్. సో అవుట్బౌండ్ రోల్ అనేది ఒకటి కూడా డిఫైన్ చేయాలి. సో ఇన్బౌండ్ రోల్కి వచ్చి జస్ట్ ఎడిట్ ద రూల్ స్టాక్ అండ్ యాడ్ ఎ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి నేను ఐ వాంట్ టు యాడ్ ఇట్ టు ద యూడిపి. యూడిపి రేంజ్ కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి పర్పస్ అనేది మనం ఆప్షనల్గా ఇక్కడ అప్డేట్.
సో అదే రకంగా అవుట్‌బౌండ్ రోల్ రకంగా ఇన్‌బౌండ్ కూడా మనం చేంజ్ చేయాలి అంటే యూ కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ నథింగ్ బట్ ఇన్‌బౌండ్ అండ్ అవుట్‌బౌండ్ బోత్ ఆర్ ద నెసెసరీ. ఏదన్నా మనకు అవసరం వచ్చినప్పుడు యాక్సెప్ట్ అని కన్నా, డినై కన్నా వి నీడ్ టు పెర్ఫార్మ్ దీస్ ఆర్ ద యాక్టివిటీస్ ఇంటు ద రియల్ టైమ్. సో వన్స్ ఇది పెర్ఫార్మ్ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు గో విత్ ద టార్గెట్ గ్రూప్స్. సో మనకి బేసిక్‌గా ఒక సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు. ఒక సర్వర్ అనేది యూజువల్‌గా మనకొచ్చే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఒక సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే, ప్రాబబ్లీ సర్వర్ డౌన్ ఉండొచ్చు. లేకపోతే నెట్వర్క్ ఇష్యూ గూడా ఉండొచ్చు. సో, దట్ నెట్వర్క్ ఇష్యూ కాల్ ద కరెంట్ టాపిక్. ఓకే. సో, ఆ నెట్వర్క్ ఇష్యూని మనకు లోడ్ బ్యాలెన్సింగ్‌లో ఒకటి చెక్ చేయడము అండ్ మోర్ ఓవర్ మనకి డేటా అనేది ఏ పోర్ట్‌తో కన్వే అవుతోంది. ఆ పోర్ట్ అనేది ఎనేబుల్ అయిందా లేదా? ఈ రకంగా చెక్ చేసి మనము మూవ్ ఆన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీంతో పాటు దేర్ ఈస్ వన్ మోర్ కాల్డ్ ఓకే. ట్రస్ట్ ట్రస్ట్ స్టోరీస్. ఓకే. ఇక్కడ ఏమన్నా కావాలంటే మనము కేపబిలిటీ అంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగిస్తాము. ఓకే. లైక్ క్రియేట్ ట్రస్ట్ స్టోర్స్ మనకు కావాల్సింది ఏదన్నా ఒక బకెట్‌లో గానీ, మనకు కావాల్సింది ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, స్టోర్ రూమ్ అంటాం కదా! సో, అది ఏ రకంగా హోల్డ్ చేసి పెట్టుకుంటామో, మనకు కావాల్సింది పక్కకు పెట్టుకుంటాం. మేబీ నాట్ ఇన్ యాక్టివ్, మేబీ ఇన్ ఫ్యూచర్. సో, ఆ రకంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇంటు ద స్టోరేజ్ డివైస్. నాట్ లోకల్ ఆఫ్ యువర్ స్టోరేజ్ డివైస్‌లో అది లోడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, అదే రకంగానే సో, యూ హ్యావ్ ద వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ ఆటో స్కేలింగ్. సో, ఈ ఆటో స్కేలింగ్ అనేది కొంచెం నేను తర్వాత డిఫైన్ చేస్తాను. ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటు ద క్లౌడ్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి. థర్డ్ సర్వర్ వచ్చి ఆటో స్కేలింగ్ అంటే ఎలాగంటే మనం రిసోర్స్ అయిపోయి లేకపోతే ఆఫ్ చేసేస్తున్నాము. విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఎనీథింగ్. అలాంటప్పుడు వీఆర్ గోయింగ్ విత్ ఏడబ్ల్యూఎస్. సో, ఏడబ్ల్యూఎస్ అనేది ఏం చేస్తుందంటే స్పైసీ అంటే ఇట్ విల్ బి గోయింగ్ టు బి మేక్ యూ ద కాన్ఫిగరేషన్ చేంజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ యువర్ సిపియు అనేది బాటిల్ నెక్ మూమెంట్‌కి రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ద సర్వీసెస్ బై అటాచింగ్ ద న్యూ సర్వర్. సో, న్యూ సర్వర్ వితిన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అటాచ్ అయిపోతుంది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇంటు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో, ఇది క్రియేట్ చేయాలంటే జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ లేదంటే వీళ్ళని కాపీ చేయొచ్చు. సో, ఇది ఒక సినారియో తీసుకొని ఇది ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకే. అదే రకంగానే నంబర్ ఆఫ్ ఆటో స్కేలింగ్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఒక గ్రూప్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. దిస్ గ్రూప్ ఆల్సో విల్ హెల్ప్ యూ ఔట్ ఇంటు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో, దీస్ ఆల్ ఆర్ అబౌట్ మేజర్‌లీ ఇంటు ద ఈసీ2 ఆపరేషన్. మన ఈసీ2 ఆపరేషన్స్‌కొచ్చేటప్పటికి దీస్ ఆర్ ద మెయిన్ ఆపరేషన్స్ వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద ఈసీ2. సో, ఈసీ2లో మనకు బేసర్‌గా ఎలాగంటే సర్వర్ యాక్సెసింగ్, కోఆర్డినేటింగ్, మేనేజింగ్ ఓకే. ఎస్పెషల్లీ ఇంటు ద సెక్యూరిటీ గ్రూప్స్, వాల్యూమ్స్, ద స్నాప్‌షాట్ అండ్ ఇన్స్టాన్స్ టైప్ చేంజింగ్ ఎస్పెషల్లీ ఎనీ ఆపరేషనల్ యాక్టివిటీస్. వాల్యూమ్ గానీ, నెట్వర్క్ లెవెల్ గానీ, స్టోరేజ్ లెవెల్ గానీ ఏదన్నా మోడిఫై చేయాలన్నా ఆ పర్టిక్యులర్ సర్వర్‌కి. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఏరియా వేర్ ఇట్ విల్ బి గోయింగ్ టు బి ఎగ్జిస్టెడ్. ఎనీ డౌట్స్ హియర్ టిల్ నౌ? నో డౌట్స్ రైట్? Okay. So let me move on to the AWS. There is one more service we are having. సో, ఆ సర్వీస్ పేరొచ్చి లైక్ మీకు ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించి మనకి రియల్ టైమ్ ఏమి ఇష్యూలొస్తుంటాయో, ఐ విల్ షేర్ యూ ద సినారియోస్. దీని గురించి మళ్ళీ మన కోర్స్ అయిపోయిన తర్వాత ఓకే. రియల్ టైమ్ సినారియోస్‌లో అంటే మనకి ఈసీటీకి సంబంధించి మనకి ఏ ఇష్యూలొస్తుంటాయి, మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలి, ఏ ఆప్షన్ ఎక్కడ చెక్ చేయాలి, వాటికి సంబంధించిన నోట్స్ కూడా షేర్ చేస్తాను. ఐయామ్ ప్రిపేరింగ్. ఐ విల్ షేర్ యూ ద నోట్స్ ఆల్సో.
along with a scenario based. Okay. So there is a one more option called IAM. So this IAM is one of the major important concept. It is into the production environment. So మనకి లైనక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో యూజర్ మేనేజ్మెంట్ ఎలాగో ఐఏఎం కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ లైక్ దట్. సో ఈ ఐఏఎం కూడా ఏం చేస్తుందంటే మనకి ఏదైనా ఒక యూజర్ని ఒక గ్రూప్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఒక గ్రూప్స్ క్రియేట్ చేయాలన్నా ఓకే యూజర్ క్రియేట్ చేయాలన్నా ఆ యూజర్కి సంబంధించి రోల్స్ ప్రొవైడ్ చేయాలన్నా రోల్ ఈజ్ నథింగ్ బట్ డూస్ అండ్ డోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించి మీరు ఏం ఆపరేషన్ చేయాలి ఏం ఆపరేషన్ చేయకూడదు అని ప్రతిదీ కూడా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద రూల్స్. సో రోల్స్ ఈజ్ ఒక టోటల్లీ డిఫైనింగ్ ఆన్ బేస్డ్ ఆన్ నీడ్. ఓకే మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు ఎలాగంటే ఎవరన్నా కొత్త యూజర్ జాయిన్ అయ్యాడు వేరే ప్రాజెక్ట్కి జాయిన్ అయ్యాడు తను కొన్ని సర్వీసెస్ యాక్టివ్ చేయట్లేదు. సో ఈ రోల్స్ అటాచ్ చేయమని వాళ్ళకి ఏ రోల్ కావాలో సో దీస్ ఆర్ ద ఇన్బిల్ట్ రోల్స్. ఇదే రకంగానే వాళ్ళ కస్టమైజ్ రోల్స్ కూడా ఉంటాయి. సో దిస్ కస్టమైజ్ రోల్స్ కూడా వాళ్ళు చెప్తారన్నమాట. ఓకే ఈ పర్టికులర్ యూజర్కి ఈ పర్టికులర్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయండి అని. సో ఆ యాక్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ హియర్ వీఆర్ క్రియేటింగ్ ది యూజర్స్. మనకు కావాల్సిన యూజర్స్ని ఇక్కడ క్రియేట్ చేయడము. ఓకే సో వాళ్ళని ఎగ్జిస్టింగ్ గ్రూప్లోకి మార్చడమా లేకపోతే సెపరేట్గా ఆప్షనల్గా పెట్టడమా అనేది చూడొచ్చు. లేదు అనుకుంటే వీ కెన్ క్రియేట్ గ్రూప్ ఆల్సో. గ్రూప్ కూడా క్రియేట్ చేసి and attach the policies. So the purpose of the group is that if you are a part of the application team, you don't have access to the server, you don't have access to this. So if you are a part of the administration team, you have access to this, you have access to that. ఈ రకంగా డిఫైన్ చేయడంలో ఈ పర్టికులర్ సర్వీసెస్. సో హియర్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ డిఫైన్ దట్ ఆ యొక్క సర్వీసెస్ ఏ రీజన్లో ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇక్కడ మనకు డిఫైన్ అవుతాయి. సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో దిస్ యాక్టివిటీ ఆల్సో అంటారు గోయింగ్ టు ద బిల్డ్ టీమ్ దగ్గరికే వెళ్తుంది. బట్ మనకు రియల్ టైంలో వచ్చేది ఎటువంటి రిక్వెస్ట్లు అంటే ఆల్రెడీ వాళ్ళకి యాక్సెస్లు ఉంటాయి బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ టు యాడ్ వన్ మోర్ రోల్ ఇంకొక రోల్ అటాచ్ చేయడం కానీ డిటాచ్ చేయడం కానీ ఈ టైప్ ఆఫ్ సపోర్టింగ్ ఇష్యూస్ అనేవి మనకు వస్తుంటాయి. సో ద సపోర్టింగ్ ఇష్యూస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో మనం ఏం చేస్తాము ఆ సపోర్టింగ్ ఇష్యూ అనేది మనం మాడిఫై చేస్తాము. మీన్స్ లైక్ అటాచింగ్ లైక్ దిస్ యూజర్ క్రియేషన్ అండ్ గ్రూప్ ఆల్సో క్రియేటెడ్. సో ఈ రకంగా మనము యూజర్ సో ఇక్కడ ఈ రకంగా ఒక యూజర్ని ఆ యూజర్కి సంబంధించిన గ్రూప్ని మనము క్రియేట్ చేసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ఇస్ ద గ్రూప్ వి క్రియేటెడ్. సో దిస్ ఇస్ ద యూజర్ వి క్రియేటెడ్. ఓకే సో అదే రకంగా పాలసీస్ ద పాలసీస్ ఆల్సో విల్ బి డిఫైనింగ్ ఆఫ్ ఓకే ఏవేవి మనము సేమ్ మనకు రోల్స్ అయితే ఏ రకంగా ఉన్నాయో పాలసీలు కూడా మీకు కంపెనీ పాలసీలు అంటారు. ఓకే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మీకు జాబ్ పరంగా ఉంటుంది. పాలసీస్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మోర్ దాన్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైనక్స్ అడ్మిన్కో క్లౌడ్ అడ్మిన్కో లేకపోతే ఏదైనా ఒక అడ్మిన్ రోల్కో లేకపోతే వాట్ ఎవర్ మీరు ఒక జాబ్ రోల్కి జాయిన్ అయ్యారు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆ పర్టికులర్ జాబ్ అనేది ఉంటుంది. సో బట్ కమింగ్ టు ద ఎంటైర్ కంపెనీకి ఒక పాలసీ అనేది ఉంటుంది. ఆ పాలసీ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి 5 days రావడము లేకపోతే ఈ టైం వెళ్ళడము ఈ టైం రావడము ఒక ఎవ్రీ ప్రాజెక్ట్ మేనేజర్తో మీరు అప్రూవల్ తీసుకోవాలని ఇదని అదని సంథింగ్. సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ అ పాలసీ. సో ద పాలసీ విల్ డిఫైన్ యూ దట్ ఓకే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. సో మనకు జనరల్గా వచ్చే దాంట్లో ఇవి అన్నీ కూడా మనకు రిపోర్ట్స్ అనేవి మనకు రియల్ టైంలో మనం ఇవి మనము యూజ్ చేయము. దిస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఐఏఎం టీమ్ ఆర్ యూజర్ మేనేజ్మెంట్ టీమ్ అంటారు. సో ఎవరి కంపెనీలో మాకు యూజర్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది. ద యూజర్ మేనేజ్మెంట్ టీమ్ విల్ బి ప్రొవైడింగ్ ద యాక్సెస్ టు ద యూజర్స్ గ్రూప్స్ అండ్ డిలీషన్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తారు. సో మేజర్గా మనకి వచ్చే ఈ 4 లేకపోతే ఈ ఫస్ట్ రోలో ఉన్న సెట్టింగ్స్ మాత్రమే. అంటే మహా అంటే యూజర్ని క్రియేట్ చేయడము గ్రూప్కి మ్యాప్ చేయడము పాలసీస్ అండ్ రోల్స్ని మ్యాప్ చేయడము
ఓకే. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మనకు మేజర్‌గా వస్తూ ఉంటాయి. సో, దిస్ యాక్టివిటీ విల్ హెల్ప్ యూ ఔట్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రోల్. సో, ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈజ్ ఇట్ క్లియర్? అండ్ మేక్ ష్యూర్ వన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత అండ్ యూ హ్యావ్ టు బి డిలీట్ ద థింగ్. ఓకే. సో, మీరు డిలీట్ చేయకపోతే అగైన్ ఇట్ విల్ బి చార్జబుల్. ఓకే. సో, అందుకోసమని మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు బి డిలీట్ ద థింగ్స్ అట్ ఎనీ కాస్ట్. సో, ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేసిన, ఏదైనా వాల్యూమ్స్ క్రియేట్ చేసిన ప్రతీదీ కూడా మీరు డిలీట్ చేయాలి. డిలీట్ చేయకపోతే ఇట్ విల్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్. సో, అందుకోసమని ఇక్కడ మనము ఏది చేసినా కూడా మనము వెంటనే డిలీట్ చేసేస్తాం. సిన్స్ ఇట్ ఇస్ ఎ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మనం డిలీట్ చేస్తాం. ప్రొడక్షన్లో అయితే వీఆర్ నాట్ డిలీటింగ్ ఎనీథింగ్, వీఆర్ హోల్డింగ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ద EC2 అండ్ IAM. ఓకే. సో ఐ విల్ షేర్ యూ టుడే. దానికి సినారియోకి సంబంధించిన నోట్స్ కూడా నాకు కొంచెం ముందే ప్రిపేర్ చేస్తున్నాను. బై టుమారో ఐ విల్ షేర్ యూ దట్ వన్. సో జస్ట్ గో త్రూ ద EC2 అండ్ IAM, మీరు రెండు గో త్రూ చేయండి. వన్స్ యూ క్లియర్, వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ డూ లెట్ మీ నో. ఓకే. అండ్ tomorrow we are going to discuss about the one of services called VPC and S3. So S3 అనే దాని గురించి we are going to discuss in detail. So these are the major services we are using into the production environment. So tomorrow we are going to discuss about S3. Okay. So please be practice. Okay, practice అండి. And tomorrow we are going to connect. కిరణ్ అర్థమైందా? డౌట్స్ ఉన్నాయేమన్నా? లేదు సార్. ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ అండి. అండ్ లాగిన్ క్రియేట్ చేసుకున్నారా? చేశాను సార్. లాగిన్ ఓకే. చేశాను. యా ప్లీజ్ డూ దట్. నాగూర్ మీరు? చేసుకున్నారు సార్. ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ మేక్ షూర్ డిలీట్ అండ్ స్టాప్ ద సర్వర్స్. సర్వర్లు కూడా మీరు స్టాప్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను EC2లో సర్వర్ క్రియేట్ చేశాను, రైట్? వన్స్ నా ప్రాక్టీస్ అయిపోగానే ఐ నీడ్ టు మేక్ షూర్ దట్ దానికి సంబంధించిన సర్వర్ ఏమన్నా రన్నింగ్లో ఉన్నాయా. ఇక్కడ చూస్తే ఇక్కడ స్టాప్లో ఉంది. స్టాప్ అంటే ప్రాబ్లం లేదు. పొరపాటు అది రన్నింగ్లో ఉందంటే మీరు తీసుకున్నది ఆ రన్నింగ్లో ఉండడం వల్ల అది ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు పే ద అమౌంట్, బిల్స్ అనేవి వస్తాయి. ఓకే. అందుకని యూ హ్యావ్ టు బి కంప్లీట్ బిఫోర్ దట్. ఓకే. ఓకే దెన్ ప్లీజ్ బి ప్రాక్టీస్. ఐ విల్ షేర్ విత్ నోట్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.